హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబడి మోహన్ క్రియేషన్స్. ఇటీవల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు నాన్ టెక్నికల్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు. అలాగే మన ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు ఒక హెచ్చరికను అయితే జారీ చేయడం జరిగింది. రైల్వేలో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లోని పోస్టులని బ్రోకర్స్ ద్వారా కానీ లేదా జాబ్ రాకెటర్స్ ద్వారా కానీ ఎటువంటి పోస్టులు భర్తీ చేయడం జరగవని తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరు అభ్యర్థులు బ్రోకర్స్ ద్వారా డబ్బులు ఇచ్చేసి మోసపోయి మీరు మళ్ళీ ప్రాబ్లంలో పడకూడదని అయితే వీరు ఈ హెచ్చరికను జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ని 29/2024 తేదీ రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 21/9/2024గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ డేట్ నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. క్లోజింగ్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి 20/10/2024గా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అప్లై చేసే అప్లికేషన్స్ని రిజెక్ట్ చేయబడతాయని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేశారు. పేమెంట్స్కు సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు అలాగే అప్లికేషన్ ఫీజుకు సంబంధించి 21/10/2024 తేదీ నుంచి 22/10/2024 తేదీ వరకు మీరు ఫీజును అయితే చెల్లించవచ్చు. మీ అప్లికేషన్లో కానీ లేకుంటే పేమెంట్ మాడిఫికేషన్లో కానీ ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే 23/10/2024 తేదీ నుంచి 1/11/2024 తేదీ వరకు మీరైతే కరెక్షన్స్ చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో భాగంగా కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలను ఈ 4 విభాగాలలోని ఉద్యోగాలను భర్తీ చేయడానికైతే ఓవరాల్ ఇండియా వైజ్ అర్హులైన అభ్యర్థుల నుంచి వీరైతే అప్లికేషన్ అయితే కోరడం జరుగుతుంది. పూర్తిగా ఆన్లైన్ విధానం ద్వారా మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలనేది వీరైతే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే కనుక కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి సంబంధించి మొత్తం 2022 వేకెన్సీస్ ఉన్నట్లు వీరు తెలియజేశారు. వీరికి శాలరీ వచ్చేసి 21,700 రూపాయలు పే చేయడం జరుగుతుంది. వీజీ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి 361 వేకెన్సీస్ ఉన్నట్లు తెలియజేశారు. ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు. నెలకు శాలరీ 19,900 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి 990 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి గాను 19,900 రూపాయలు నెల శాలరీ పే చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు ఉండాలని తెలియజేశారు. ట్రైన్స్ క్లర్క్కి సంబంధించి 72 వేకెన్సీస్ ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. దీనికి 19,900 రూపాయలు శాలరీ పే చేయడం జరుగుతుంది. 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇలా ఈ నోటిఫికేషన్లో మొత్తం 3,445 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్స్ నుంచి 12th క్లాస్ పాస్ అయి ఉంటారో అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే దీన్ని సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక 2 స్టేజెస్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే టికెట్ కలెక్టర్ అలాగే కమ్ టైపిస్ట్ ఉంటారో వారికి టైపింగ్ స్కిల్ టెస్ట్ను కూడా కండక్ట్ చేస్తారు అని తెలియజేశారు ఫ్రెండ్స్. ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసి ఉంటారో వారికి కాల్ లెటర్స్ని అయితే వీరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకొని కంప్యూటర్ బేస్డ్ స్టేజ్ 1 ఎగ్జామ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అందులో అర్హత సాధించిన అభ్యర్థుల్ని వీరు షార్ట్ లిస్ట్ చేసేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సెకండ్ స్టేజ్కి వీరికి కాల్ లెటర్స్ని పంపించడం జరుగుతుంది. ఆ సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ని కూడా మీరు బీట్ చేసిన తర్వాత వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అలో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ చేసేసి వారిని ఉద్యోగాల్లో భర్తీ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా తెలియజేసినట్లు 18 సంవత్సరాల నుంచి అప్పర్ ఏజ్ లిమిట్ 33 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇందులో కల్పించడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ ఎలా
ఎలా ఉండాలి, ఏ ఏ కేటగిరీకి ఎంత ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు అన్న డీటెయిల్స్ మనం చూసినట్లయితే గనక ఓబీసీ నాన్ క్రిమీ లేయర్స్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది ఫ్రెండ్స్. ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్ పిల్లలకి అదర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్స్కి 6 సంవత్సరాలుగాను, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 8 సంవత్సరాలుగా ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. పీడబ్ల్యూబీడీలో అదర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలుగాను, ఓబీసీ అండ్ ఎన్సీఎల్ క్యాండిడేట్స్కి 13 సంవత్సరాలుగాను, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు. అలాగే గ్రూప్ సి గ్రూప్ డీలో వర్క్ చేస్తున్న వారి పిల్లలకి 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే కనుక జనరల్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్కి 500 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజుగా ఇవ్వడం జరిగింది. ఆ ఎగ్జామినేషన్ ఫీజులో ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే 500 రూపాయలని వీరు రీఫండ్ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే పీడబ్ల్యూబీడీ ఫీమేల్ ట్రాన్స్జెండర్స్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి, అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ క్యాండిడేట్స్కి 250 రూపాయలుగా ఎగ్జామినేషన్ ఫీజును కేటాయించడం జరిగింది. ఫస్ట్ స్టేజ్ సిబిటీ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఆ 250 రూపాయలని వీరు రీఫండ్ చేయబడుతుందని అయితే కనుక ఇక్కడ తెలియజేశారు. దానిలో పోస్టును బట్టి దాని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక అన్ని పోస్టులకు మస్ట్ అండ్ షుడ్గా 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ అనేది గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి పాస్ అయి ఉండాలని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక కేటగిరీస్ని బట్టి ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలు వారు వీరికి బట్టి ఇక్కడైతే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ హిందీలో ఇవ్వడం జరుగుతుందని అయితే తెలియజేశారు. అలాగే టైపింగ్ కూడా హిందీ ఇంగ్లీష్లో వీరు కండక్ట్ చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి మనము చూసినట్లయితే కనుక బ్రేకప్ చూసినట్లయితే కనుక ఏ ఏ రీజన్కి డివిజన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ చెన్నై డివిజన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్న విషయానికి వచ్చినట్లయితే కనుక మొత్తం 4 రకాల పోస్టులకు సంబంధించి కేటగిరీస్ వైజ్ ఇక్కడ వేకెన్సీస్ని అయితే డివైడ్ చేయడం జరిగింది. మొత్తం 194 వేకెన్సీస్ని అయితే చెన్నై డివిజన్కు వీరు కేటాయించడం జరిగింది. అలాగే మన సికింద్రాబాద్ డివిజన్కి ఎన్ని వేకెన్సీస్ కేటాయించారు అన్న విషయానికి వచ్చినట్లయితే కనుక మన సికింద్రాబాద్ డివిజన్లో ఓన్లీ 3 పోస్టులకు మాత్రమే వేకెన్సీస్ ఉన్నట్లు తెలియజేశారు. ఇక్కడ కేటగిరీస్ వైజ్ ఆ వేకెన్సీస్ చూడొచ్చు. మొత్తం 89 వేకెన్సీస్ మాత్రమే సికింద్రాబాద్ రీజన్కు ఉన్నాయి. అప్లై చేసే అభ్యర్థులు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ 89 వేకెన్సీస్ మాత్రమే ఉండడం వల్ల తక్కువ వేకెన్సీస్, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా కూడా మనం అప్లై చేయొచ్చు. అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేసే ముందు అభ్యర్థులు ఈ అఫీషియల్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకొని మీరు అప్లై చేయడం మంచిది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.